చూడండి గైస్, మీకు ఒక ముక్క చూపిస్తే ఇది చూడండి ఎంత మాడిపోయిందో. ఇట్లా కావాలా చూడండి. టేస్ట్ అయితే కరకర కరకర అంటది. నాకైతే కొంచెమే కర్రీ తింటే ఎక్కువ తింటే నచ్చదు. కాదు 2 బాణాలు వండుకున్నాం, అన్నం ఒకటి బోటి ఒకటి. పెళ్ళి అయితే సూపర్ వస్తుంది. నాకు తెలిసి మేము తింటుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కాసుదే. గాయ చూడండి, ఇగో శృతండి నాకు కూరకి కుక్కలు ఎన్ని అనం వచ్చినాయి బయట స్మెల్కి అయితే చూపెడతా చూడు. ఇక చూడు ఇక ఎన్ని కుక్కలు వచ్చినాయి చూడు. ఇక కూర కావాలా? ఇంకో చూడు శృతండి నా కూరకు ఇంకోటి వాడు ఇంకా కూర్చొని చూస్తుంది. గంతమంది కుక్కలు వచ్చాయి వాసనకి. ఇంతవరకు ఒక్కసారి అయితే రాలేవు ఇంటికి. మనకు ఎవరివో తెలియదు, స్ట్రీట్ డాగ్స్ అంటారు, వేరే వాళ్ళు అంటారు, మనకు తెలియదు. స్మెల్ కి అయితే వచ్చేసినాయి, అంత మంచిగా వండేసినాం మనం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రాజాక్ 26. ఇప్పుడైతే మనం బోటి వండుకున్నాం కదా, ఆ బోటి అయితే మంచిగా తిందాం. నడురుచ్చలో రెడీ అయిపోయింది బోటి. చూడరు వేసుతి కాదు 2 బాణాలు వండుకున్నాం, అన్నం ఒకటి బోటి ఒకటి. సో అయితే టేస్ట్ చూసాం. సుతండి ఎట్లా వండిందేమో. అన్నం అయితే పెడుతుంది. ఆనియన్ కావాలంటే తెచ్చుకోపో ఇంట్లో పోయి. పెళ్ళి అయితే సూపర్ వస్తుంది. నాకు తెలిసి మేము తింటుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కాసుదే. అంత బాగుంది కదా అన్నం. ఇప్పటిదాకానే అయింది మటన్తో, మళ్ళీ బోటి తింటున్నాం. పండుగ గైస్. నిన్న మండే కదా, మేము అందుకే తినలేము. ఈరోజు వండుకున్నాం, ట్యూస్డే బోటి వండుకున్నాం గైస్. ఈరోజు అయితే చూద్దాం ఇట్లా తిన్నామో టేస్ట్ వచ్చేసి. ఇంకా ఈ లీలాడు పెట్టు కదా గైస్. నేనైతే ఈరోజు వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ సండే కాకుండా మళ్ళీ సండే నెక్స్ట్ మంత్ సండే వస్తా. అప్పుడైతే చెట్టు కింద ఉండి చూపిస్తాం డైరెక్ట్. పన్నీర్ కర్రీ కుండలో చేస్తాం గైస్. కుండ పన్నీర్, కుండల పన్నీర్, కుండ పన్నీర్ కర్రీ. ఆకలి అవుతుంది చూడరు గైస్. ఎప్పుడు తినాలని ఉంది కానీ నాకేమో విసుకొస్తుంది. వండినా కదా, ఉడికిందా మంచిగా? ఉడికిపోయింది కానీ మాడిపోయింది మొత్తం. మాడితేనే బాగుంటుంది. ఏమేమి వెళ్ళరా పైపులై సూపర్. చూస్తే ఎట్లా అనిపిస్తుంది? వండినావు మంచిగా. ఎక్కువ ఆయిల్ ఉంటేనే తింటాను నేనైతే. ఇక టేస్ట్ చేయను ఫస్ట్. ఫస్ట్ తిని కానీ నాకు ఇది నచ్చదు. బ్లాక్ కలర్ ఓన్లీ పైపులే ఇష్టం. గాలి బొట్టి కర్రీ శృతి బొట్టి కర్రీ. పైపులన్నీ నాకైతే కొంచెమే కర్రీ తింటే ఎక్కువ తింటే నచ్చదు. నాకు కూడా కొంచెం ఒక కాజం అయితే టేస్ట్ చేసేస్తా. నీకేమే వెళ్ళరా? కాజం ఎలా వద్దా? కాజం వద్దా, నాకు పైపులు కావాలా. ఇట్లా తింటావా? అది బొంత బొంతలు గింతలు అన్ని కలిగిస్తాం మనం. నేను బొంత అయితే తినా గైస్, మీకు తెలుసు. ఆనియన్స్ అయితే నీ ఇష్టం, ఇంకా టేస్ట్ ఉంటుంది. వేస్ట్ చేస్తాడు. చాలు వేస్తాను మరిస్తాను ఇలా తిని ఫస్ట్ తిని. ఇది మేమైతే గాయస్ తినాలనిపించింది, అందుకే వీడియో తీసినాం. ఏడుతాను చూడు రావ తీసనే వేసుకున్నా. అరే వేసుకున్నారా? నీ చూపి నా చూపి ఓవర్ యాక్టింగ్. దిష్టి ఇందే సగం జరుగుతుంది గాయస్. లైవ్ ఆన్ చేస్తావా? ఫస్ట్ అయితే ఎట్లా పూ తిను. ఫోన్ వస్తుంది కూడా. సరే కలుపుకుంటుంది నీట్గా. ఫస్ట్ నీట్గా కలుపుకోవాలి, అగడబడ్డట్టు తినుడు కాదు. మంచిగా నీట్గా ఫస్ట్ పక్కకు తీసుకోవాలి. ముక్క చూపిస్తే ఇది చూడండి ఎంత మాడిపోయిందో. ఇట్లా కావాలా చూడండి. టేస్ట్ అయితే కరకర కరకర అంటది. కరకర అంటే అట్లనే వాసన కూడా వస్తుంది. కరకర అంటే ఏం రాదు, మాడిపోయిన వాసన. అవేంటి గైస్ లేనండి నా కూరకి కుక్కలు కూడా వస్తాయి. కుక్కలు గేట్ కరికి ఎట్లా వస్తున్నాయో మీకు ఒకసారి బయట చూపెడతా చూడండి. ఇవన్నీ కుక్కలు వచ్చినాయి. శుద్ధి వండి నా స్మెల్కి అయితే ఇక 2, 3,
మస్తు కుక్కలు వచ్చేసినాయి ఏడికైతే శృతి వండింది కాబట్టి వాడు ఇంకొకటి ఆడొకటి ఉంది చూడురి ఎన్ని కుక్కలు వచ్చినాయి చూడురి శృతి నువ్వు వండినందుకు కుక్కలు కూడా వచ్చినాయి ఇగో గాయ చూడురి గాయ చూడండి ఇగో శృతి వండిన కూరకి కుక్కలు ఎన్ని అనం వచ్చినాయి బయట స్మెల్కి అయితే చూపెడతా చూడురి ఇక చూడురి ఇక ఎన్ని కుక్కలు వచ్చినాయి చూడుగా అవా కూర కావాలా ఇంకో చూడు శృతి వండిన కూరకు ఇంకోటి వాడు ఇంకా కూర్చొని చూస్తుంది చూడు ఇప్పుడు దీంట్లో కేసే వారికి ఇవి చూస్తూనే ఉంటాయి అంటే కట్ట చూడు నువ్వు వండిన కూరకి ఎన్ని కుక్కలు వచ్చినాయి శృతి గంతమంది కుక్కలు వచ్చాయి వాసనకి ఇంతవరకు ఒక్కసారి అయితే రాలేవు ఇంటికి మనకు ఎవరివో తెలియదు స్ట్రీట్ డాగ్స్ అంటారు వేరే వాళ్ళు అంటారు మనకు తెలియదు స్మెల్ కి అయితే వచ్చేసినాయి అంత మంచిగా వండేసినాం చిన్న గాయస్ కాకపోతే మనకు కొంచెం సాల్ట్ తక్కువైంది సాల్ట్ అంతా తింటుందా తింటాను కూడా నా మీద ఏడుస్తాం తిని ఎందుకు అట్లా ఏడుస్తున్నా తిని మంచిగా అమ్మా ఉడికిందా కొంచెం సాల్ట్ తక్కువైందంట మసాలా గిసాలా అంతా సెట్ గాయస్ మనము తినుడేందో కానీ సమ్మర్ సీజన్ లో ఒక బుక్క పెట్టుకోగానే ఒక గ్లాస్ నీళ్ళని చూడండి ఒక బుక్కకి పాపం ఈగలు కూడా వస్తున్నాయి ఆ కర్ను వండినందుకు అట్లా చూడు బయట వాళ్ళు ఎత్తున్నాయి బాగు అనుకుంటా కమ్మం ఉల్లిగడ్డలు ఒక్కటి మిస్సింగ్ కా మనం కమ్మని కూర మసాలా మసాలా మంచిగా ఉన్నాయి టేస్ట్ మంచిగా ఉన్నాయి అసలు ఇట్లా కొడుకుంటే మసాలా వస్తుంది మసాలా 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 బాగుంది సోడా మీరు కూడా ట్రై చేయాలి మీకు ఏమేమి కావాలన్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి ఇస్తాను ఏ కర్రీ కావాలో కామెంట్ చేయండి మేము చేసేస్తాం కర్రీ అయినా కాదు ప్లేసెస్ అయినా సరే ప్రతి ఒక్కటి ఏదైనా సరే కర్రీస్ అయినా ఏవైనా మీకు ప్రాంక్స్ అయినా వాట్ ఎవర్ చూడవద్దు కొంచెం గ్రేవీ గ్రేవీ కాదు చాలు 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 కానీ కొంచెం స్పైసీగా ఉండాలా లేకపోతే అయిందా మంచిగా గాయస్ దీని అంచుకు నిమ్మకాయ పోసుకోగలరు మొత్తం పొట్టి అసలు లెమనే పోసుకోరు ఏం బాగుంది లెమన్ వేసుకోవద్దు ఖాళీగా ఈరోజు కడుపు నిండిపోయింది నైట్ తింటాం ఇక మళ్ళీ టైం అంటారు ఐస్ నేనైతే తీసేసిన కుక్క కూడా అన్నం పెట్టేస్తాను తెలుసు తిని ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు బయట ఇక చూడరు ఇక మొత్తం తినేసిన తర్వాత జూ
ఇంకో చూడండి ఇంకోటి ఇటు పెట్టరా రా జు. పో దగ్గర ప్లేట్లో పెట్టాయి రా ఒకటే ముక్క పోస్తే ప్లేట్లో పెట్టి పాప ఇక 1 2 3 ఇప్పుడే నేను అన్నం పెట్టినాను కానీ అప్పుడు వీడియో చేయలేను అన్నీ వేయడం అనుకునే మళ్ళీ ఆడ మంచిగా తిన్నాయి కాసి కూడా పాప మీకు ఇంకొకటి వస్తుంది ఇప్పుడే పెట్టినాను ఇవన్నిటికి మళ్ళీ వచ్చినాయి నీళ్ళు పోయి కొన్ని నీళ్ళు పోయి దీంట్లోకి నీళ్ళు పోయి ఇద్దరు నేను పోస్తుందా నేను పట్టుకో పోయి పో నీళ్ళు పోయి చేతి అడుకొని నీళ్ళు పోయి దానికి పాపం వెయిట్ చేస్తున్నా నీళ్ళ కోసం అది తిన్నాయి నీళ్ళు పోయలే మా వాటికి వేస్తున్నాం అనుకుంటున్నా సుతావి నీళ్ళు పోయి కొన్ని పాపం ఇంత ఆకలితో ఉన్నావా దుబ్బతోనావా తాడు ఇంకో 2 వస్తుంది లాస్ట్గా సుతక కుక్కల ఫ్యాన్స్ సుతక ఫ్యాన్స్ ఇవన్నీ అమ్మో ఎప్పుడు రాని కుక్కలు ఈరోజు వస్తున్నాయి ఇవన్నీగా బాయ్ 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 చలో గైస్ నాకు కూడా కొంచెం సోడిగా నేను కూడా తాగుతా